చదవబడినటువంటి ఈ దినమునకై చదవబడినటువంటి వాక్య భాగము కీర్తనలు 20వ కీర్తన. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి కీర్తన రాజు అయిన దావీదు ఆయన యుద్ధమునకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయమును కోరుకొని ఉన్న సందర్భం. ఈ చదవబడిన వాక్య భాగమునకు 20వ కీర్తనకు దేవుడే మన సహాయం లేదా దేవుడే మన కాపుదల లేదా ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని కూడా దీన్ని అనొచ్చు. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క కాపుదల కొరకు భక్తుడు దేవుని దగ్గర విన్నవించుకొని ఉన్న ప్రతిదీ తన జీవితంలో నెరవేరినది. ఈ 2026లోకి అడుగుపెట్టిన మనకుని కూడా ప్రతిదీ దేవుని యొక్క సహాయము, కాపుదల ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు లోకరీతిగా కొన్ని మాటలు మాట్లాడతారు. నవరసాలని, నవరత్నాలని కదా. అట్లా ఈ చదవబడిన 20వ అధ్యాయంలో చదవబడిన వాక్యంలో నవరత్నాలు లాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. నవరత్నాలు లాంటి కాపుదల ఉంది, భద్రత ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది. ఈ నవరత్నాల్లో ఒక్కటి తక్కువైన కానీ కూడా అది ఇంపుగా ఉండదు కదా. ఈ చదవబడిన వాక్య భాగంలో కొన్ని మాటలున్నాయి. 9 అంటే 1 నుండి 9 వరకు చదివితే, ఒకవేళ ఎవరైనా దేవుని సేవకులు అంటే బైబిల్లో ఉన్న మాటలను బట్టి బైబిల్లో ఉన్న కొన్ని ఆశీర్వాదకర మాటల్ని మాట్లాడతాం. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చునుగాక, దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చునుగాక, మీ పిల్లలు అందరినీ చక్కగా చూచునుగాక అని అంటాం. అటువంటి మాటలు ఈ 20వ అధ్యాయంలో 9 సార్లు ఉన్నాయి, 9 మాటలు ఉన్నాయి. వాటిని ఒకవేళ చదువుకున్న తర్వాత దేవుని వాక్య ధ్యానంలోనికి 5 మాటలుగా ధ్యానించుకుందాం ఈ 9 మాటలను. మొదటిగా, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. 3వ వచనములో, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆ తర్వాత 4వ వచనములో 2వ లైన్, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇక్కడికి 7 అయినాయి. 5వ వచనములో చివరి మాట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 9వ వచనములో 2వ లైన్, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకుత్తరం ఇచ్చునుగాక. 9 మాటలు ఉన్నాయి. ఈ 9 తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఆ 9 వాటిని ఎత్తిపడుతూ కృతజ్ఞతగా దేవుని యొద్దకు వచ్చిన సందర్భం. ఇలా రావడానికి కారణం ఏంటంటే, ముందున్న కీర్తనలు ఒకవేళ ఎన్నుకున్న కీర్తనలను ఒకవేళ మనం బాగా ఆలోచన చేస్తే, చదివేటప్పుడు వాటిని బాగుగా ధ్యానిస్తే, దావీదు ఏ సందర్భాల్లో ఏ ఇబ్బందుల్లో తెప్పింపబడి రక్షింపబడి దేవుని యొక్క భద్రతను పొందుకొని ఆయన మరలా సంరక్షకుడుగా సజీవుడుగా దేవుని ఎడల కాపాడబడ్డాడో ఆ మాటలు అందులో ఉంటాయి. ఈ 150 కీర్తనల్లో దావీదు రాసినటువంటి 80 కీర్తనల్లో మనం బాగుగా చదివితే అయితే సంగమా, ఈ ఉదయకాల సమయమున దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మన కాపుదల అన్న మాట మీద దేవుని వాక్యాన్ని చదువుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానిలో మొదటి మాట
కష్ట సమయములలో దేవుని యొక్క సహాయం. మొదటి మాట కష్ట సమయంలో దేవుని యొక్క సహాయం. మొదటిగా రాజు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మనము కూడా ఈ లోకం అనే యుద్ధములో అరణ్యములో కొనసాగుతున్నటువంటి వారంగా ఉన్నాం. మనం మనుషుల మధ్య ఉన్న మనము మనుషులతో యుద్ధం చేస్తున్న వారంగా ఉన్నాం. సమస్యలతో యుద్ధం చేస్తున్న వారంగా ఉన్నాం. మనకున్న పరిస్థితులలో యుద్ధం చేస్తున్న వారంగా ఉన్నాం. మనకున్న సమాజంలో అంటే సరియైన రీతిలో మనం ఉండడానికి, సరైన రీతిలో ముందు కొనసాగడానికి, పొందుకోవడానికి మనం యుద్ధం చేస్తున్నటువంటి వారమే అనునిత్యం. వాటిలో దేవుడు మొట్టమొదటిగా సహాయకరమైన మాట తెలియపరుస్తున్నటువంటి మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. దేవుడు 18వ కీర్తన 2వ వచనములో దావీదే అన్నటువంటి మాట, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. అంటే ఆయన నాకు ఒక బలమైన కోట వంటి వాడు. నేను ఆపదల్లో ఉండినప్పుడు, నేను ఆపత్కరమైన ఇబ్బందుల్లో ఉండినప్పుడు నాకు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన అంటే ఆపత్కాలమందు, అంటే కష్టకాలమందు నేను ఉండినప్పుడు ఆయన బలమైన రక్షణ కోట వలె, బలమైన ఆశ్రయదుర్గం వలె ఆయన కాపుదల ఎల్లప్పుడూ నన్ను అంటుకొని ఉండేదిగా ఉంటుందని దేవుడు ఆ వాక్యం ద్వారా దావీదుతో పలికించిన మాట. ఒకసారి 46వ కీర్తన మొదటి మాట, 46వ కీర్తన మొదటి మాటలో ఉన్నది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు ఆపత్కాలాలలో ఈయన కష్టకాలములో ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆయనది. కానీ ఆయనకు తెలుసు, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నాకు నమ్మదగిన సహాయకుడు. ఆయన నమ్మదగిన సహాయకుడు. కొన్నిసార్లు కొందరు సహాయాలు కోరుతాం. మన స్నేహితుల సహాయం కోరుతాం, తల్లిదండ్రుల సహాయం కోరుతాం, అన్నదమ్ముల సహాయం కోరుతాం, అక్కజెల్లెన్ల సహాయం కోరుతాం, భావబామర్దుల సహాయం కోరుతాం, లేదా అనేక రకాల వ్యక్తులను సమాజంలో కొన్నిసార్లు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఆ వ్యక్తుల సహాయాలను అయితే మనం కోరుకుంటాం. కొన్ని సందర్భాల్లో వారు చేయవచ్చును, చేయకపోవచ్చును. కానీ దేవుడు మనకందరికీ అభయమిస్తున్నటువంటి మాట, ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆయన నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడనాడిన వాడు కాదు. నీవు ఎలా ఉన్ననో సరే ఆయన నీ చేయి నా చేయి మనందరి చేయి పట్టి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది 5వ అధ్యాయంలో, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు, తన వర్షాన్ని కురిపింపజేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఆపత్కాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన నమ్మదగిన సహాయకుడుగా ఉండి కాచి కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. 50వ కీర్తన 15వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది, నువ్వు ఆపత్కాలములో నన్ను గూర్చి మొరపెట్టుము. 50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదను. నీకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ ఆపద కలిగినా నేనున్నాను అనేది నీవు మర్చిపోకు అనేది దేవుడు ఇక్కడ సహాయం చేస్తున్న సహాయకుడై ఉన్న దేవుడు. 60వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుడు ఒక్కడే ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. మనుషులు తమ శక్తి మేరకు సహాయం చేయగలరు కదా. దేవుడు శక్తికి మించి సహాయం చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సృష్టి అంతా ఆయనదే. ఆయన సృష్టిలో ఉన్నదంతా మనం అనుభవించడానికి,
మనకు ఏది తక్కువ పడినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరత ఉన్నా నేనున్న నీతో అంటూ నా చెంతకు చేరవన్న భక్తుడు పాట రాసినట్టుగా, నిజముగా ఏ ఆపదలో ఉన్నా ఆ సందర్భంలో నీకు ఎవరు కూడా సహాయకుడుగా లేకపోయినా అక్కడ దేవుడు సహాయకుడుగా ఉండి తన ధైర్యమును నీకిచ్చి సహాయం చేసే దేవుడు. కొన్నిసార్లు భయానకమైన స్థితులు కూడా మనల్ని వెంటాడుతాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువైతూ ఉంటుంది. ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క నామస్మరణ చేసుకుంటే అంటే తెలియని ఆనందం మన హృదయాలకు అగుపడుతుంది. సంగమా, ఈ 2026వ సంవత్సరంలో మనము ఆపత్కాలమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉండాలని, అది అందరికీ, మంచివారికి కానీ చెడ్డవారికి కానీ ఎవరికైనా సరే ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన సహాయం చేస్తూ ఉంటే వద్దనిక మనకెవరికైనా గట్స్ ఉంటాయా? కదా. ఇచ్చేటోడు ఆయనే, తీసుకునేటోడు కూడా ఆయనే, ఆశీర్వదించేటోడు ఆయనే, దీవించేటోడు ఆయనే. కాబట్టి ఆయన మీద ఆధారపడి ముందు కొనసాగితే దేవుడు మనకు ఆపదల్లో, ఆపత్కాలముల్లో ఉత్తరమిచ్చే, సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. కింద 2వ వచనంలో మాట 1వ వచనంలోనే ఉంటుంది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలములలో నేను ఒంటరి, నా పరిస్థితి ఏంది, నా ఇబ్బంది ఏంది అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భము నీకు ఎదురైతే దేవుడు నిన్ను ఆ సమయంలో ఉద్ధరించే దేవుడుగా ఉంటాడు. ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 27, 28, 29వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 27, 28, 29వ వచనం. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. సంగమా, ఒంటరిగా ఆపత్కాలంలో ఉన్నాడు. తన అన్న యొక్క ఆశీర్వాదాలను తండ్రి చేత దొంగలించిన వాడుగా ఉన్నాడు. అన్న మీదకి రావాల్సిన ఆశీర్వాదం అంటే చిన్న కుమారుడైన యాకోబు తీసుకున్న సందర్భం, తన అన్న ఎక్కడ తన వెంటాడి చంపుతాడేమో అనే ప్రాణభీతితో, భయముతో ఉండిన సందర్భంలో దేవుడు తనని అక్కడ ఉద్ధరించిన వాడుగా ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. ఆపత్కాలములలో నీవు శరణుజొచ్చి నా యొద్దకు వచ్చి ఉన్నావు. వాస్తవానికి ఈయన పేరు బైబిల్లో ఉన్న ప్రకారంగా మోసగాడు కదా. యాకోబనగా మోసగాడు. ఈ మోసగాడు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చాడో ఇప్పుడు ఈయన మంచివానిగా దేవుడు తీర్చిదిద్దినవాడుగా ఉన్నాడు. అంటే దేవుని సహాయం ఆయనకు కూడా ప్రాప్తమయ్యింది. అంటే తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు అపన్నహస్తుడుగా ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా ఇప్పుడు మోషేను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను విడుదల చేయించడానికి, విడుదల పొందుకోవడానికి, బానిసత్వము నుండి విముక్తి పొందుకోవాలని ఆశించినాడు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే ఎన్నో బొంకులు బొంకుతా ఉన్నాడు. ప్రభా, నేను నత్తివాడను, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నా మాట ఎవ్వడు కూడా వినన్నాడు. అప్పుడు దేవాది దేవుడు తనను ఉద్ధరించిన విధానం, తనను బలపరిచిన విధానం, తనను నిలవబెట్టించిన విధానము 14వ వచనములో ఉన్నది. 14వ వచనములో, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఆయన భయపడతా ఉన్నాడు దేవుడు పిలిచిన సందర్భంలో. ఇంతమందిన ఈ రాజులన ఎదురుంచి నేను వీళ్ళని తీసుకెళ్ళేది అని అనుకున్న సందర్భం. అక్కడ యాకోబును ఉద్ధరించిన దేవుడు ఇక్కడ మోషేను కూడా ఉద్ధరించి ఆయనకు ప్రజలను నడిపించే
నాయకునిగా, సహాయకుడిగా దేవుడు ఉండి వారిని ఆయనను నడిపించిన వారుగా ఉన్నాడు. సంగమా, ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడే నీకు బలముగా ఆయన నీ పక్క నుండి ఉద్ధరించి నిన్ను ముందుకు కొనసాగించునుగాక. అన్ని పరిస్థితుల్లో నీవు ఏ సందర్భంలో ఉండినా దేవుడు నీకు తోడుగా ఉండి వారిని నడిపించినట్లుగా, వారికి తోడుగా ఉండి వారిని బలపరిచినట్టుగా, అధికారుల ఎడల కానీ లేదా కిందున్న వారి ఎడల కానీ, మనం చేసే పరిస్థితుల్లో పనుల్లో ఎక్కడున్నా కానీ కూడా దేవుడు మనల్ని ఉద్ధరించే దేవుడుగా ఆయన మనకు ఉండునుగాక. ముందు కొనసాగుదాం. తర్వాత దేవుడు ఆ మాటల్లోనే తెలియపరుస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. అదే మాటల్లోనే కష్ట సమయంలో సహాయము చేసే దేవుడు అనే మాటను తెలియపరుచుకున్నాం. మొదటిగా ఆపత్కాలంలో, రెండవది మన కష్ట సమయంలో ఉండినప్పుడు దేవుడు మనల్ని ఉద్ధరించాలని. అందులోనే ఇంకొక మాట ఉన్నది, కష్ట సమయంలో సహాయం చేసే దేవుడు అనే మాటలో 20వ అధ్యాయము 2వ వచనములో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. దేవాది దేవుడు ఆయన ఎక్కడ ఉంటాడు అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే 30 కీర్తన తర్వాత ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం. 33వ కీర్తనలు 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలముల్లో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. తన పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఒకసారి 18వ కీర్తనలో భక్తునికి ఒక ఇబ్బంది ఏర్పడినది. 6వ వచనములో, పరలోకము నుండి తానుండిన పరిశుద్ధ స్థలములో నుండి నివాసం చేస్తున్న దేవుడు, భక్తుడు ప్రార్థించగా పరిశుద్ధ స్థలములో నుండి సహాయాన్ని పంపిన దేవుడుగా ఉన్నాడు. 18వ కీర్తన 6వ వచనములో, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల్లో జొచ్చెను. సంగమా, ఇందులో ఉన్న మాటను మనం ఒకవేళ ఆలోచన చేస్తే, తన పరిశుద్ధ స్థలములో ఉండి నీవు కష్టములో ఉంటే, ఇరుకుల ఇబ్బందుల్లో ఉంటే, అపాయకరములో ఉంటే ఆయన నిన్ను చూసి నీకు సహాయము చేసే దేవుడుగా ఉండునుగాక. అలాగునే ఆయన నిన్ను ఆదుకొనుగాక. నీ పరిస్థితి ఏదైనాను సరే ఆయన నీ పక్షాన ఉండి నిన్ను ఆదుకొని దేవుడుగా ఉండాలన్నది దేవుని సేవకునిగా కోరుకొనుచుంటున్నాను. ఒకవేళ ఆయన పేరిట ఆశీర్వదించడానికి, ఆయన పేరిట పలకడానికి మీకెక్కడి ఆస్కారం అనుకుంటే ఒకచోట ఉన్నది. 118వ కీర్తన. దేవుని సేవకుడు అంటే దేవుడు దేవుని సేవకునికి ఇచ్చిన అధికారం. 118వ కీర్తన 26వ వచనం, యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దేవుని సేవకులకు, యాజకులైన వారికి, యాజక ధర్మమును నిర్వర్తించుచున్న వారికి దేవుడిచ్చిన ఒక అధికారం. కాబట్టి సంగమా, దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను నన్ను మనలందరినీ ఆదుకొని దేవుడు గొప్ప సహాయము చేయునుగాక. 2వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే మనకు సహాయం అన్న మాటలో కష్ట సమయంలో దేవుని యొక్క సహాయము. 2వది బలమైన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితం ఉండినప్పుడు దేవుడు మనకు సహాయకుడుగా ఉండునుగాక. ఎలాగోనంటే
3వ వచనములో ఉన్నది, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులన్నింటినీ అంగీకరించును గాక అని ఇందులో తెలియపరుస్తూ ఉన్నాడు. దహన బలులు, ఇక్కడ మనకు చింతలపేట రూట్లో ఒక కార్యం జరుగుతూ ఉంది. శాంతి యాగమని, హోమమని, యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఎవరో పీఠాధిపతులు శ్రీకృష్ణ వారు కదా. ఇక్కడ దేవుడు భక్తుని యొక్క నైవేద్యములను, భక్తుని యొక్క దహన బలులను అంగీకరించినప్పుడు ఆయన వాటిని అంగీకరించే దేవుడుగా ఉండాలని. నీవు నేను అంగీకరించిన ప్రతి అర్పణ దేవుడు పరలోకము నుండి చూచుచున్న దేవుడు, ఆయన అంగీకరించునుగాక. నీవు శక్తి కొలది ఇచ్చినది ఏదైనాను సరే, శక్తికి మించినది ఏదైనాను సరే, అలాగున్నే దేవుడు నియమించిన ఒక నియమం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కొనసాగినప్పుడు నీవిచ్చిన ప్రతిదీ దేవుడు అంగీకరించునుగాక. కొన్నిసార్లు దహనబలి దేవునికి ఎందుకు సమర్పిస్తారంటే అది సంపూర్ణముగా అర్పింపబడడానికి అర్పించే ప్రక్రియ. రెండవది విధేయతకు ఒక సూచన. మూడవది ప్రాయచిత్తమునకు దహనబలి అర్పించేది. అంటే చేసిన ప్రతి వాటిని ప్రభా ఇక మీదట నన్ను క్షమించు, తెలుసో తెలియక చేసిన వాటిని. అంటే దహన బలులు అంటే బలులు 5 రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దహన బలి. ప్రభా నేను తెలుసో తెలియక చేసిన తప్పును క్షమించమని ఈ దహన బలిని కాల్చివేస్తూ ఉన్నాను. కాల్చివేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఆనవాళ్ళు ఏమైనా కనబడతాయా? ఏది కనపడవు. నేను చేసిన తప్పును కూడా ఇంక మీదట నీ వద్ద ఈ అర్పణను అర్పించి ఇంకా తప్పును ఒప్పుకుంటున్న వాటి విషయమై వాటి జోలికై నేను వెళ్ళకుండగా నీ యొద్దకు వచ్చుటకు, అంటే మంచి జీవితం జీవించుటకు, అంటే పాత జీవితాన్ని తీసివేసుకొని క్రొత్త జీవితాన్ని జీవించుట కొరకై ప్రభా నేను నా దహన బలిని అర్పించినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకొందువుగాక. మనము కూడా కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక తప్పులు చేసేవారంగా ఉంటాం. కొన్నిసార్లు చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, శరీరపరంగా కానీ, ఆలోచన పరంగా కానీ చేసినప్పుడు ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నా, ఈ తప్పిదాన్ని చేసి ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇక మీదట నేను ఈ మరలా ఆ దుస్థితిలోనికి వెళ్ళకుండా ఉండడానికని దేవుణ్ణి అడిగితే నీ పాప జీవితాన్ని తొలగించి పరిశుద్ధ జీవితంలోనికి దేవుడు నన్ను మన సంఘాన్ని నడిపించునుగాక. సంఘమా, ఇందులో దేవుడు అదే మాట తెలియపరుస్తూ ఉన్నాడు. నీ నైవేద్యములన్నిటినీ, నీ దహన బలులన్నిటినీ ఆయన అంగీకరించునుగాక. అంటే దేవుడు మనం చేయుచున్న ప్రతి ప్రక్రియ పరిశుద్ధ జీవితంలోనికి నడిపింపుకోవడానికి, దేవునికి దగ్గరవడానికి చేస్తున్న ప్రతి యాగాన్ని దేవుడు పరలోకం నుండి చూచి మనల్ని ఆశీర్వదించునుగాక. ఇందులోనే దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు, బలమైన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితమునకు దేవుడు సహాయకుడుగా ఉండాలని. 4వ వచనములో ఉంది, నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచన యావత్తు అంటే నీ ఆలోచన దైవ చిత్తానుసారమునదైతే దేవుడు అది మన వినికిడిలో నీ ఎడల చేయునుగాక. ఒకవేళ నీ ఆలోచన సమాజానికి మేలు చేసేదిగా ఉంటే, నీ ఆలోచన 10 మందికి ఉపయోగపడేదిగా ఉంటే, నీ ఆలోచన ఒకరికి సహాయపడేదిగా ఉంటే, దేవుడు నీ ఆలోచన సఫలపరిచే దేవుడుగా ఉంటాడు. నీ ఆలోచన, మన ఆలోచన ఇతరులకు హాని చేసేదిగా ఉంటే ఆ ఆలోచన దేవుడు సఫలం చేయడు, అది దాన్ని అంగీకరించడు, దాన్ని కొట్టివేసే దేవుడుగా ఉంటాడు. నీ ఆలోచనలు అనేకములు ఎన్నైనా కావచ్చు, నీ ఆలోచనలు నీకు ఎన్నైనా రావచ్చు, కానీ అమలు పరిచేది మాత్రం దేవుడే. దాని కార్యసిద్ధిలోనికి తీసుకొచ్చేది మాత్రం దేవుడే. నీ ఆలోచన దేవునికి అనుకూలమును అయినదిగా ఉంటే నీ ఆలోచనను 10 మందిలో దేవుడు మెచ్చేదిగా ఉంటుంది, నీకు ప్రశంస వచ్చేదిగా కూడా ఉంటుంది. దేవుడు అట్టి ఆలోచన సంబంధమైన పనులను దేవుని ఆలోచనకు తగిన ఆలోచనలు దేవుడు మనకిచ్చి ఆత్మీయ జీవితంలోనికి
సంఘ శ్రేయస్సులోనికి, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అతి సమీపంగా చేసుకునే ఆలోచన ఏదైనా ఉంటే నీ ఆలోచనను దేవుడు తూచా తప్పకుండా ఆలకించి నిన్ను పరిపూర్ణునిగా చేసే దేవుడు ఆయన ఉంటాడు. పాడు చేసే ఆలోచనలు ఉంటే దేవుడు వాటిని దేనిని కూడా సమర్థించడుగాక సమర్థించడు. ఒకవేళ నీ బలం ఈ లోకంలో చెల్తదేమో, కానీ పరలోకానికి వచ్చేసరికి అక్కడ ఆ స్థానం కోరుకునేసరికి నీవు చేసిన ఆలోచనలన్నీ వ్యర్థమవుతాయి, నిరర్ధకం అవుతుంది. ఆయన ఆలోచనలో నీ ఆలోచన సరితూగనప్పుడు, ఆయన జీవగ్రంథములో నీ పేరు నా పేరు లేనప్పుడు మనం చేసిన వ్యర్థమైన ఆలోచనలు బట్టి అగ్ని ఆరదు పురుగు చావదనే స్థితిలోనికి వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి సంగమా, నీవు నేను చేసే ఆలోచన ఏదైనాను సరే ఒక కుటుంబానికి, ఒక జీవితానికి, సంఘానికి, సంఘ క్షేమానికి, సమాజానికి, మన ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆ కాలనీకి కానీ, మనం చేస్తున్న ఉద్యోగాల్లో కానీ మేలు జరిగే ఆలోచన చేయగలిగితే దేవుడు నిన్ను నిజంగా సఫలపరిచి బలా మంచి నమ్మకమైన దాసుడు అని అంటాడు. లేదంటే చెడ్డ దాసుడు అని కూడా అంటాడు. కాబట్టి సంగమ, ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మన ఆలోచనలన్నీ ఈ సంవత్సరంలో సఫలమవునుగాక. మనం ఏదనుకుంటే అది. 30 ఏండ్ల కిందట ఒక పాఠం ఉండే 3-4 తరగతిలో మిడాస్ అనే పాఠం ఉండే తెలుగులో. ఆయన ఏదనుకుంటే ఆ ఆలోచన జరిగేది. ఏదనుకుంటే అది. అట్లని నీవు తప్పుడు ఉద్దేశాలతో, తప్పుడు తలంపులతో ప్రేమించి నువ్వు నాకు ఇయ్యకపోతేవంటే కాదు. మళ్ళది దురాశల చేత ఆలోచనలను నెరవేర్చుకోవాలనుకుంటే కాదది. ధర్మబద్ధమైన ఆలోచన ఉంటే దేవుడు సఫలపరుస్తాడు. ధర్మబద్ధమైన ఆలోచన ఉంటే దేవుడు నిజముగా సఫలపరుస్తాడు. మన స్వకీయ ఆశల కొరకు, స్వకీయ తలంపుల కొరకు, మన ఇష్టేచ్ఛల కొరకు, మన శరీర కోరికలను అనుభవించట కొరకే ఆలోచనలు చేస్తే ఆ ఆలోచనలు దేవునిలో ఫలించవు. దైవచిత్తానుసారమైన ఆలోచన ఏదైతే ఉంటుందో అది దేవుడు అనుగ్రహించి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఇందులోని 5వ వచనములో చివరి మాట ఉన్నది. 5వ వచనములోని, నీ నామమును బట్టి యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఇప్పుడు వారు ధ్వజమెత్తుతున్నారు. ఎందుకనంటే ఆపదల్లో వారికి తోడుగా ఉండి ఉత్తరం ఇచ్చి, భయముల్లో ఇబ్బందిగా ఉండి పరిశుద్ధ స్థలంలో ఉండి చూస్తున్న దేవుడు చూసి సహాయం చేసి జ్ఞాపకం చేసుకొని వారి ఆలోచనలన్నింటినీ దేవుడు ముందుకు నడిపించి సందర్భంలో 5వ వచనంలో అంటున్నాడు, మేమందరము విజయోత్సాహముతో ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. భక్తుడైన సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఒకటి ఉన్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. పేజీ నంబర్ 363, పాత ప్రింటింగ్ బైబిల్ లోపల పేజీ నంబర్ 363, 6వ అధ్యాయము 20వ వచనం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలములోనున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింపగళ్ళు నిలుచునగాక. అంటే 24/7 నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినుగాక, నీకు సమాధానము దయచేయునుగాక. ఇందులో ఉన్నది కింద 21వ వచనంలో, నీ సేవకుడును నీ చెల్లెనైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము.
ఎంత మంచి మాట కదా. విజయం కొరకు ప్రార్థన చేస్తే విజయం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తే కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కష్టములలో నుండి తప్పించి వారికి విడుదల దయచేసిన దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ పాపము క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తే వారికి విడుదల దొరకాలన్నాడు. అంటే ఏ రకాల ప్రార్థనలు చేసినా దేవుడు విని వాటికి సమాధానము నీకు దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇదే 6వ కీర్తన 40వ వచనములో కూడా ఒక మాట ఉన్నది. 6వ కీర్తన ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 39-40 వచనం దేవుని వాక్యస్తారు చదువుకున్న. నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారు విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన ఎడల నీ జనులను క్షమించుదువు గాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. ముందుగా 6:20 వచనంలో ఒక మాట, నీ కనుదృష్టి రాత్రంతా, రాత్రింబగలు, నీ చెవు దృష్టి రాత్రింబగలు అన్నీ. అంటే నీవు చూచే దేవుడవుగా, నీవు వినే దేవుడవుగా, నేను చేసిన ప్రార్థనలు నీవు వినాలి ప్రభువా అని భక్తుడు కోరుకుంటే ఆ భక్తుని ప్రార్థన దేవుని విషయంలో సఫలమైంది. మనం చేసే ప్రార్థనలు చాలా మట్టుకు విఫలమవుతాయి కదా. మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధానమునకు చేరం. మనము సున్నంగొట్టిన సమాధుల వంటి వారం. మనుషుల్లో టన్నులంతా నింపుకొని దేవుని దగ్గరికి, పరిశుద్ధుడైన దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటే నీకు అంగీకారంగా ఉంటుందేమో, చేసినానని తృప్తి నీకు ఉంటుందేమో, కానీ నీవు అన్నిటినీ తీసివేసుకొని దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త దేవుడు ఎటువంటి ప్రార్థనలు వింటాడు అంటే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను కొన్ని మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలోను కొన్ని మాటలు ఉన్నాయి. 44వ వచనములో, 5వ అధ్యాయము 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అది నీకు ఆశీర్వాదం, అది దేవునికి అంగీకారం. కింద 6వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది. 6వ అధ్యాయము 5వ వచనములో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాం. వీధులలో, సంత వీధులలో నిలబడి చేస్తే ఎవరు చూస్తారు? జనరల్గా మనుషులే చూస్తారు. మనుషులు బాగు చేసిన వాళ్ళు ఎవరో భక్తిపరుడు అనుకుంటారు. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది? నువ్వు చేస్తే వినే ప్రార్థన ఏంది? నువ్వు చేస్తే విని ఆయన నీకు ఇచ్చే, అంటే నీకు సమాధానం ఇచ్చే ప్రార్థన ఏందంటే కింద 6వ వచనంలో ఉన్నది ఆ మాటలే. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు కదా. అంటే ఆయన చేసేది ప్రతిదీ రహస్యమే, ప్రతిదీ రహస్యమే. ప్రభు అంటాడు, తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్న బహుమానం అన్నాడు. అంటే దేవుడు ఇచ్చింది తర్వాత బహిర్గతమవుతుంది, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం, వినేటప్పుడు మాత్రం నీతోనే మాట్లాడే వింటాడు. ఆ తర్వాత నీకే సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. కాబట్టి సంగమా, మన ప్రార్థనలు సఫలపడాలి అనంటే, మన ప్రార్థనలన్నీ దేవుడు విని వాటిని ఆశీర్వదించి మనకు సమాధానాలు ఇవ్వాలనంటే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు.
మనము బలమైన ప్రార్థన జీవితం, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మన ప్రార్థనలన్నీ ఆయన సఫలపరిచే దేవుడిగా ఉంటాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయలేదా? ప్రపంచమంతా ఒక సైడ్ నిలబడితే ఆయన ఒక్కడే ఒక సైడ్ నిలబడ్డాడు. ప్రభా, ఈ సమయమందు నీ సేవకునైనా నన్ను బలపరచుట కొరకై నీవు మా మధ్యన కార్యము చేయి ప్రభు అని అడిగినాడు. ఒకసారి ఆ మాటను చదువుకొని ముందు మాటలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా, పేజీ నంబర్ 299. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడు, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలుకక పోయిరి. అహాబు రాజు కాలమందు ఈయన ఒక్కడే నిలబడ్డాడు. కానీ ఈయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంతమంది ఉన్నారు. కింద 27వ వచనములో వాళ్ళు చేసిన ప్రార్థన 26 నుండి ఉన్నది. వారు తమకియబడిన ఎద్దును తీసుకొని ఉదయము సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టారు. కింద 27వ వచనంలో, మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడు. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. దేవుడు ఎక్కడ నిద్రపోతాడా? ఇందాక 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 21లో 40లో ఆయన నిరంతరము రాత్రి పగలు ఆయన చూచే దేవుడు, వినే దేవుడు. కానీ ఈయన అవతల వాళ్ళని అంటున్నాడు, మీ దేవుడు నిద్రపోయినాడేమో, గొరకలు కొట్టి నిద్రపోతూ ఉన్నాడేమో, లేపండి. కొన్నిసార్లు లేకపోతే ఏం చేస్తాం? నీళ్ళు కొట్టి లేపుతాం. మన యూట్యూబ్లో ఒక షార్ట్ వచ్చింది కదా, వాళ్ళ పిల్లలు ఉదయాన్నే లేస్తే లేరని ఓ తల్లి బ్యాండ్ పెట్టి వాళ్ళని లేపిందని. అది వైరల్ అయింది కదా. అట్లా పరిస్థితి ఉందేమో వారికి. కానీ మన దేవుడు బలమైన ప్రార్థన పరులమైతే, బలమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే, నువ్వెప్పుడు ప్రార్థన చేసినా, ఏ రాత్రి ప్రార్థన చేసినా, ఏ సందర్భంలో ప్రార్థన చేసినా దేవుడు నీకు ఆయన ఉత్తరవాదిగా ఉండే దేవుడుగా ఉంటాడు. అంటే నా జీవితంలో జరిగిన సందర్భాన్ని తెలియపరుస్తా. అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, అంటే నన్ను నేను కూడా తక్కువ చేసుకోవట్లేదు. అంటే దేవుడు చేసిన మేలులను బట్టి ఒక మాట సాక్షి రూపకంగా ఈ మాటకు అనుగుణంగా తెలియపరచాలని ఇష్టపడతా ఉంటున్నా. ఆగస్టు నెలలో నేను కొత్తగూడానికి వెళ్ళాలి. అంటే పాశ్రమ వెళ్ళింది, అక్కడ మట్టి కార్యక్రమం చేసి వచ్చిన ఈడికి వచ్చింది. ఆ తర్వాత కీర్తిశేషులు ఎల్లప్ప వారి యొక్క కుమారుని యొక్క కుమార్తెది బర్త్డే ఉంది హిమాలయ హోటల్లో. నేను వెళ్ళి పాశ్రమ్మ గారిని తీసుకొని రావాలి. పాశ్రమ్మ నన్ను అడిగింది, నువ్వు నన్ను రేపు తీసుకురావడానికి రా అని. అంటే నేను అన్నాను, నా దగ్గర రావడానికైతే లేవు. అప్పుడంటే జూలై నెల, ఆగస్టు నెల నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు. దాంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడినాయి. అటువంటి సందర్భంలో అడిగిన, నువ్వు టికెట్ బుక్ చేస్తే నేను వస్తా అన్నా. నువ్వు టికెట్ బుక్ చేస్తే వస్తా అంటే ఇక్కడి నుంచి రావడానికి మధ్యరాత్రి 1 గంటకు మన ఎర్రవల్లిలో బస్సు ఎక్కొచ్చు, రాత్రి తెల్లారుజామున ఆడ ఉదయం 8 గంటలకు దిగవచ్చు. అడిగిన, చేసింది అడిగి, ఇంకా రాత్రికి మళ్ళీ వచ్చేటప్పుడు కావాలి కదా పైసలు, అంతేనా? అక్కడ నుంచి తిరిగి మేము వచ్చేటప్పుడు ఫ్యామిలీకి రావాలి. ఎవరైనా ప్రార్థన చేస్తే ఇస్తారు కానుక, అది నా పిల్లలకి స్నాక్స్కి వస్తుంది అంతే ఉంది. అయితే ప్రభు నా దగ్గర తిరిగి రావడానికి అయితే లేదు, మా పాస్టమ్మ నేను తిరిగి రావడానికి అని ఇట్లా రాత్రి 2 గంటల 35 నిమిషాలు అప్పుడు ప్రార్థన చేసుకుంటాం.
మోకరించిన నిద్ర రాకపోతే అప్పుడున్న పరిస్థితి అప్పుడు అంతే, నాకు నిద్ర రానప్పుడు మోకరించి అడుగుతూ ఉన్నా దేవుణ్ణి. దేవుడు అనుకోకుండా అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తిని నేను ఏడైతే మోకరించి ప్రార్థన చేసినానో, ఏ మంచం కాడ ఏ బండ కాడ ప్రార్థన చేసినానో అదే స్థలమందు ఒక వ్యక్తి నా చేతికి ఇచ్చేటట్టు కనపడింది. నేను ప్రోగ్రాం చూసుకున్న, ఆడ మాట్లాడుకున్నాం, ఇంటికి వచ్చిన సాయంత్రం 5 అయింది 6 అయింది. నేను ఒక బ్యాగ్ సర్దుకున్నాను. అప్పటి వరకు కూడా నేను ఎవరిని అడగలే, ఎందుకంటే దేవుడు నాకు సహాయం ఇస్తాడనే నిన్న ఆనవాలు నిన్న రాత్రి ప్రార్థనలో కనిపించింది. అట్లే ఊక ఉన్నా. కరెక్ట్గా శామరావు సార్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమెన నా లోపల ఒక వ్యక్తి వచ్చి నా చేతిలో పైసలు పెట్టినాడు. అంతే. ఇంకా నేను బస్ ఎక్కిన తర్వాత వేస్తే వచ్చే ఛార్జీకి అయినవి. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రార్థన దేవుడు ప్రతిదీ కూడా సఫలపరుస్తాడు. అంటే అవి ఎన్నైనా కానీ, అంటే వ్యక్తిగతంగా అనుభవించిన నాకు తెలుసు, అంటే చాలా ఉన్నాయి. ఈ డిసెంబర్ నెలలో కావచ్చు, గడిచిన నెలలో కావచ్చు. అంటే ఇంకొక మాట చెప్తా, దీనికి అనుగుణంగానే అంటే చాలా ఉన్నాయి. వారంలో ఒకటైనా దేవుని యొక్క కార్యం చూస్తాం. మేము డిసెంబర్ నెలలో అనుకోకుండా అంటే ఒక 15,000 పోగొట్టుకున్నాం. కొంతమంది పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు, మాకు క్రిస్మస్ గిఫ్ట్ కావాలని. ఇవ్వడానికి లేవు, వచ్చినది వచ్చినట్ట. మన చర్చి గిఫ్ట్ ఇచ్చింది కూడా, బోనస్ ఇచ్చింది కూడా మేము ఒకరికి ఇవ్వాలని తీర్మానం చేసినాం. ఇంకా ఏం లేవు ఇవ్వడానికి. ఇంతమంది ఫోన్ చేస్తున్నారని ఒక పాస్టర్కి నా ఫోన్ అంటే మాటికి ఫోన్ వస్తుంది, పాస్టర్ సాబ్ నువ్వు నా ఫోన్ తీసుకొని ఇచ్చిన. ఏంది సార్ ఈ మధ్య నా ఫోన్లు మాకు ఇస్తున్నావు అని అంటే, అడుగుతూ ఎక్కువైనారు, నా దగ్గర ఇచ్చేది లేదు, ఆంద్యం లేదు, నా దగ్గర నూనె లేదు, ఏం చేస్తానన్న. అనుకోకుండానే మేము ఎంతైతే పోగొట్టుకున్నామో, బాధపడినామో దానికి దేవుడు తిరిగి 3 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. మేము 15,000 కోల్పోతే దేవుడు 45,000 ఇచ్చినాడు. తెలుసా? దేవుని యొక్క గొప్ప కార్యం అది. ఒక ఆయన మా ఇంటికి వచ్చి టీ తాగిపోయినాడు, సార్ మీకు 15,000 అకౌంట్లో వేస్తున్నాం అన్నాడు. మాకెవరు కూడా ఎప్పటి వరకు చూడలేదు కూడా ఆయనని. ఒక సీన్ పాస్టర్ ద్వారా ఇంటికి వచ్చినాడు, ఇంటికాడ కొద్దిసేపు కూర్చున్నాడు, 5 నిమిషాలు టీ తాగినాడు, 24వ తారీఖు వేసినాడు. అంటే దేవుడి యొక్క గొప్ప కార్యం అది. దేవుని నామమునికి సమస్త ఘనత మహిమ చెల్లును గాక. అంటే మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు, వినడానికి కాదు. మనం ఆయనతో కనెక్టింగ్గా ఉంటే ఎల్లప్పుడూ ఆయన కూడా మనతో కనెక్టింగ్గా ఉంటాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుడు తిరిగి మనతో మాట్లాడడం. ఫోన్లో అవతల వ్యక్తితో మనం ఎట్లయితే మాట్లాడతామో దేవునితో నువ్వు అనుక్షణం మాట్లాడుతూ ఉండు. దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా, దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. రెండవది, ఈ దేవుడు సహాయం చేసే మాటల్లో మొదటి మాట, కష్ట సమయంలో దేవుడు సహాయం చేయవాడుగా ఉంటాడు. బలమైన ప్రార్థన, పవిత్ర హృదయం కలిగి ఉన్నప్పుడు, జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఆ తర్వాత దేవుడు రక్షణ ఇచ్చే దేవుడుగా ఉంటాడు విశ్వాస జీవితంలో ఉండినప్పుడు. 20వ అధ్యాయము 6వ వచనం చదవబడిన వాక్య భాగంలో, యెహోవా తన అభిషిక్తును రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చునుగాక. దేవుడు మనల్ని రక్షించే దేవుడు. 91వ కీర్తన 14వ వచనంలో ఒక మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదనని దేవుడు అన్నాడు. సంగమ, ఇప్పుడు విజయం పొందుకొని తిరిగి వస్తుంటున్న ఆ వ్యక్తి ప్రార్థన విన్న తర్వాత దేవుడు యుద్ధములో ప్రాణం కోల్పోకుండగా, ఈ 2026లో సగములో నీ ప్రాణం పోకుండగా దేవుడు నీకు తోడుగా ఉండి రక్షణకర్త అయ్యున్న దేవుడు, అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించే దేవుడుగా నీకు ఆయన ఉండునుగాక. 4వ మాటలోనికి వెళ్దాం, టైం అయినది. 4వ మాటలోనికి వెళ్దాం. 20వ అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. లోకం వైపు కాక దేవుని వైపు చూచే వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సహాయం. కొన్నిసార్లు మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు సహాయకుడు.
121వ కీర్తనలో ఒక మాట ఉన్నది. 121వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉన్నది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నాకు సహాయం కలును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుని వైపు ఈ భక్తుడు చూశాడు. ఇప్పుడు దేవుని యందే అత్యయిస్తూ ఉన్నాడు. నేను గడిచిన 2-3 నెలల కిందట మన సంఘంలో ఒక 2 కుటుంబాలను చూసిన. దేవుని అంటే మనుషుల వైపు కాక తమకు ఎదురైన ఇబ్బందుల్లో దేవుని వైపు చూసిన కుటుంబాలు. అంటే నా ప్రతి అవసరత, నాకు ఎదురైన ఇబ్బంది, నాకు ఎదురైన ఈ కష్టం దేవుడే చూచునుగాక. నేను ఏ అధికారి దగ్గరకు కూడా వెళ్ళను, నాకు నా దేవుడే అని అన్నాడు. ఇప్పుడు దావీదు కూడా అది అంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించదు, నేనైతే నా దేవుని బట్టి నేను అతిశయిస్తాను. కొందరు బంగారం ఉందని అతిశయిస్తారు కదా, కొందరు ఉద్యోగం ఉందని అతిశయిస్తారు, కొందరు బంగ్లాలు ఉన్నాయని, కొందరు ఆస్తిపాస్తులు ఉన్నాయని అతిశయిస్తారు. కానీ నా రక్షణ ఆనందం, నా బలం నేను అతిశయించడానికి కారణం ఎవరు? నీవే. 21వ కీర్తనలు అంటున్నాడు మొదటి వచనంలో, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈయన ఆనందం దేవునిలో ఉన్నది, ఈయన విజయం దేవునిలో ఉన్నది. అది ఆయన అనుగ్రహించినాడు. నన్ను ఆనందింపజేసేది ఆయనే, గెలిపించేది ఆయనే, నన్ను గొప్ప చేసేది కూడా ఆయనే. మనుషులు ఇందాక అనుకున్నట్టు ప్రారంభంలో కొంత మట్టుకు మాత్రమే మనకు సహాయం చేయగలరు, నమ్మించి మనల్ని మోసం కూడా చేయగలరు. సంగమా, ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకో. కానీ ఆయన వైపు చూస్తే, ఆయన యందు మనం అతిశయిస్తే మనల్ని దేవుడు గొప్పగా చేసే దేవుడుగా ఉంటాడు. దేవుని యందు ఈయనను అతిశయించినందుకు కీర్తనలో ఒక మాట ఉంటుంది, ప్రభువా నువ్వు నన్ను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించినాడు. అంతే దేవుడు. కారణం ఆయన దేవుని యందు అతిశయించినాడు. మనము కూడా దేవుని యందు అతిశయించువారముగా ఉంటే ఎవరికి అందనంత స్థితిలో దేవుడు మనల్ని ఈ 2026లో ఆశీర్వదించనుగాక. అది ప్రమోషన్ రీతిగా కావచ్చు, వ్యాపార రీతిగా కావచ్చు, నీ ఉద్యోగపరంగా కావచ్చు, నీ చేతి వృత్తి పనుల్లో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. నువ్వు దేవుని యందు అతిశయించు, దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించునుగాక. కింద 7వ మాటను చదువుకుని ముగించుకుందాం. 5వ మాట, ఆయన నమ్మిన వారికి విజయం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. నమ్మిన వారికి ఆయన విజయం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. 8-9 వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నడుచుచున్నాం, యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక. దావీదు అంటున్నటువంటి మాట, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనమైతే చక్కగా నడుస్తూ ఉన్నాం. అవునా కాదా? విరోధముగా పన్నాగాలు పన్న వారందరూ ఏమైనారు? బోర్లవన్నారు. ఇప్పుడు దావీదు సజావుగా, నిర్భయుడుగా, విజయకేతను మెగరేస్తూ చక్కగా నడుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. అందును బట్టి కింద అంటున్నాడు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. నమ్మకమైన వారికి ఆయన విజయం ఇచ్చే దేవుడుగా ఉండునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంగమ, అందరిని తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకునే వారంగా ఉందాం. కల్వరి శిలువలో వేలాడబడిన దేవాది దేవుడు, ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు మనందరి కొరకై ఆయన విజయం ఇవ్వాలని మరణం అనే ముళ్ళును విరిచిన దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నించిన రీతి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని. సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆయన యందు నమ్మిక ఉంచు వారికి విజయం ఇచ్చే దేవుడుగా ఆయన ఉండునుగాక. కష్ట సమయంలో ప్రార్థిస్తే దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడుగా, సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఈ 2026 అంతా దేవునిపై నమ్మకం, విశ్వాసం ఉంచితే దేవుడు నీకు సహాయకుడుగా, కాపుదలగా ఉంటాడు.
అన్నిటిలో చివరిగా నీకు విజయాన్నిచ్చే దేవుడుగా ఆయన నీకు ఉంటాడు. ఇక్కడ ఉన్న భక్తుడు అన్ని విషయాలను ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఏదియూ కూడా కొదవ కాకుండా నవరత్నాల లాంటి ప్రార్థనకు దేవుడు సమాధానాలు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అలాగునని నీకును నాకును ఇట్టి కార్యము 26లో చేయాలని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఆయన ఆపత్కాలంలో మనకు ఉత్తరమిచ్చే దేవుడుగాను, ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడుగాను, పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన మనకు సహాయం చేసే దేవుడుగాను, సియోనులో నుండి మనల్ని ఆదుకునే దేవుడుగాను, ఆయన మన నైవేద్యములను దహన బలులను అంగీకరించే దేవుడుగాను, జ్ఞాపకం చేసుకునే దేవుడుగాను ఉండాలని కోరుకుందాం. అలాగునని మన ఆలోచనలన్నిటినీ దేవుడు సఫలపరచాలని, మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలని, అలాగునని మనం మొరపెట్టినప్పుడు రాజు మనకు దేవుడు, రారాజు అయి ఉన్న దేవుడు ఉత్తరమిచ్చునుగాకని దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమ, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన విని నీ ఎడల కార్యము చేసే దేవుడు. ఆయన అంటాడు, విరిగిన నలిగిన హృదయము ఆయనకిష్టమైన వ్యక్తి అని. మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో విజయం ఇచ్చేలాగున దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల గుండా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డు నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపా, లేదు నీ స్వరము నిన్ను అనుసరింపా. ఎరుగనైతే మార్గం ఏదో నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో
మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనాలు ప్రభా. నీవు మాట్లాడితే ఆపత్కాలంలో ప్రభా మేము విజయం పొందుకునే వారంగా ఉంటాం. ఆపత్కాలంలో ప్రభా నీ చేత మేము ఉద్ధరింపబడే వారంగా ఉంటాం. నీ సహాయం చేత నీ పరిశుద్ధ సన్నిధానములో నుండి, స్థలములో నుండి మేము సహాయం పొందుకునే వారంగా ఉంటాం. మీరు మాట్లాడితే నీ పరిశుద్ధ స్థలములో నుండి ప్రభా మేము ఆదుకునేబడే వారంగా ఉంటాం. నీకు స్తోత్రం. అలాగనే ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడవుగా, అలాగనే మా బలులను అర్పించే, అర్పణలు అంగీకరించే దేవుడవుగా, మా ఆలోచనలన్నీ సఫలపరిచే దేవుడవుగా, మా ప్రార్థనలు వినే దేవుడవుగా, రాజువుగా మాకు ఉత్తరం ఇచ్చేవాడవుగా ఉంటావని విశ్వసిస్తుంటున్నాం. నువ్వు మాట్లాడితే ప్రభా ఏదైనా పని చక్కదిద్దబడబడతావు. అది ఏదైనాను సరే, ఏ ఆలోచనను సరే, మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా ప్రభా ఈ 2026లో మా ఎడల పని చేయకుండా ఉండగాక. నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమం, నీ సహాయం మాపై ఉంచి మమ్మల్ని నడిపించునుగాక అని వేడుకొనుచున్నాం. నీకు వందనాలు. సమస్తమును మీ చేతికి సమర్పించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. దావీదు జీవితంలో జరిగిన ఈ సంఘటనలో ఆయన హెచ్చించి, ఆశీర్వదించి, సహాయం చేసి కాపాడిన రీతిగా ఈ 2026 అంతట్లో నీ సహాయం చేత, నీ కాపుదల చేత మమ్మల్ని హెచ్చించి, నడిపించి ప్రభా ఇతరులకు ఆశీర్వాదకరమైన మనుషులనుగా, సంఘముగా, సమాజముగా మమ్మల్ని మార్చుమని వేడుకొనుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.